అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన రిప్కా అక్కని మించిన అక్క వచ్చింది. అదేనండి టెస్ట్ మనీ ట్రోల్స్ కి ఆవిడే ఈస్టర్ రాణి. వెల్కమ్ టు ఈస్టర్ రాణి. హల్లెలూయా. ఓకే, మీరందరూ చాలా మంచివారండి. ప్రేక్షకులు ఏముంటుంది అక్క? సో మీరందరూ చాలా మంచివారేనంట, అంటే మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళ? చెప్పక్క. గొర్రెల్ని, అదే క్రైస్తవుల్ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో గమనించండి, ఓకేనా? చెప్ప. మరి ఈ రోజు నన్ను దేవుడు ఇక్కడికి నడిపించినందుకు నా యేసయ్యకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంది కూడా ఆవిడ యేసయ్య అక్కడ నడిపించాడంట, అవునా? మరి వెంటనే ఏం చెప్తుంది చూడండి. యేసయ్య నడిపించని చెప్పింది కదా. తర్వాత ఏం చెప్తుంది? నన్ను ఇక్కడ రప్పించిన పాస్టర్ జేసుదాసు పాస్టర్ అని చెప్తుంది. అంటే ఈ పాస్టర్ రప్పించాడా, యేసు రప్పించాడా? అర్థం చేసుకోండి మీరే. డబుల్ స్టాండర్డ్ అంట దీన్ని, రెండు రకాలుగా మాట్లాడడం. వినండి. మరి ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనరాలకి ఎంతో వందనాలు. మరి నేను ఇక్కడికి రావడానికి కారణం ఎవరో తెలుసా అండి? పాస్టర్ జేసుదాస్ గారు, పాస్టర్ అమ్మ గారు. మరి నేను ఇక్కడికి రావడానికి ముందు నేను కాకినాడకు వచ్చాను, మరి గుంటూరులో కూడా నేను అక్కడ చెప్పాను అనమాట. సో చెప్పానా నేను? ప్రేక్షకులు చెప్పానా? ముందేమంది? నన్ను ఇక్కడ వరకు నడిపించిన యేసయ్యకి ధన్యవాదాలు, వందనాలని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుంది? నన్ను ఇక్కడికి రప్పించిన పాస్టర్ జేసుదాస్ పాస్టర్ అమ్మకి వందనాలని చెప్తుంది. ఇంతకు ఎవరు రప్పించారా? నేను యేసుక్రీస్తు నడిపించాడికి పాస్టర్ నడిపించాడా, పాస్టర్ నడిపించిందా? కదా ప్రేక్షకులు ఆలోచించండి. సో వీళ్ళు డబుల్ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా మాట్లాడతారన్నమాట. సో ఈవిడ కాకినాడకు వచ్చిందంట, పోయినసారి ఇక్కడ రెండోసారి వచ్చిందంట. సో ప్రేక్షకులు బాగా గమనించండి. వీళ్ళు హిందువుల్ని మతం మార్చడానికి మన భారతదేశంలో బ్రిటిష్ లంజా కొడుకులు వదిలిన సంతానం ఈ పాస్టర్లు. సో అక్కడ ఏం జరుగుతుంది చూడండి. టెంట్ వేశారు పల్లెటూరులో, వెనక బల్లీసులు బుణించారు స్టేజ్ కోసము. బల్లీసులు బుణిసి ఏం కట్టారు? అవి పరదలు కట్టారు వెనక. సో అది స్టేజ్. ఇక్కడికి రావడము మరి మమ్మల్ని అయితే నేను అసలు తెలియదండి వీళ్ళకి. నా టెస్ట్ మనీ వాళ్ళు యూట్యూబ్ లో చూసి మరి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను లాస్ట్ మంత్ లో వచ్చినప్పుడు కూడా వారం రోజులు ఉన్నాను. మరి అమ్మగారు నాకు తెలియదు, బ్రదర్స్ ఎవరు తెలియదు, సిస్టర్స్ ఎవ్వరు నాకు తెలియదు. కానీ వాళ్ళల్లో నేను దేవుని ప్రేమను చూశాను. అక్కడ వారం రోజులు నేను మరి ఉన్నాను, ఇక్కడ ఉన్నాను గుంటూరులో. మరి ఇప్పుడు కూడా ఈ మంత్ లో వచ్చింది నేను 2వ తారీఖు అండి. ఈ రోజు ఎన్నో తారీఖు? 11వ తారీఖు. అంటే నేను వచ్చి ఎన్ని రోజులు? 10 రోజులండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 రోజులు కూడా నేను మరి కాకినాడలో 4 days ఉన్నాను. మిగతా డేస్ అన్ని నేను పాస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. అందుని బట్టి నా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు వీళ్ళకు ఎలాంటి రిలేషన్ లేదు, నాకు తెలియదు. అయినా దేవుని కృప ద్వారా నాకు ఈ అనుబంధం ఏర్పరచబడిందండి. మమ్మల్ని ఎంత ప్రేమతో చూసుకున్నారో ఆ ప్రేమను నేను వర్ణించలేను. యేసయ్య ప్రేమ తర్వాత నేను చూసిన ప్రేమ పాస్టర్ జేసుదాస్. నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఎవరు లేరని బాధపడ్డాను. అమ్మ కోసం పరితపించాను, అన్నదమ్ముల కోసం ఏడ్చాను. కానీ ఆ ప్రేమను మళ్ళీ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఆ ప్రేమను నేను మళ్ళీ పొందుకున్నానండి. అది కేవలం జేసుదాస్ పాస్టర్ గారి వల్ల. నాకెంత అసలు నేను దేనికి పనికిరాని దానండి. మరి దైవజనులు ఎలాంటి వాళ్ళు తెలుసా? గొప్ప అభిషేక్తులు మాకెంత పరిచర్య చేశారంటే చెప్తే సరిపోదు. ఈవెన్ మా కోసము బాత్రూమ్స్ కూడా కడిగి నీట్గా పెట్టారండి. మా కోసం వంట చేసి పెట్టారు. వాళ్ళు పక్కన కింద పడుకొని మాకు వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ ఈస్టర్ రాణి ఏం చెప్తుంది? ఇవిడ ఒక ముస్లిము మొదట. ఇవిడ స్టోరీ చాలా పెద్దగా ఉంది ప్రేక్షకులు. కనీసం అంటే 2 గంటల సేపు ఇవిడ టెస్ట్ మనీ చెప్పింది.
సో ఈ 2 గంటల వీడియోని మీకు అందించాలంటే ఈవిడ టెస్ట్ మనీ ఎంత భయంకరంగా ఉంటుందంటే రిబ్కా అక్కని మించిన టెస్ట్ మనీ రోల్ ఇది. సో దీన్ని ట్రోల్ చేయాలంటే మనము సో ఒక 10-15 వీడియోలు ఎపిసోడ్లో మీకు అందిస్తాను. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంది పాస్టర్లు ఎంత మంచివారంటే అభిషేక్తులంట, వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే అమ్మ నాన్న తమ్ముడు భర్త అందరు ప్రేమ చూపించారంట. మళ్ళీ ఏం చేశారంట, వీడికి ఒకటి సపరేట్ బాత్రూమ్ ఇచ్చారంట. వాళ్ళు బాత్రూమ్ కడిగారంటే వీడు పాస్టర్ అమ్మ చూసారా, పాస్టర్ అమ్మ టెస్ట్ మనీ చెప్పడానికి వచ్చిన వాళ్ళని బాత్రూమ్ కడిగి వాళ్ళకి బాత్రూమ్కి అంతా రెడీ చేసేస్తారంటే మళ్ళీ పాస్టర్లు ఎంత దిగజారిన వారు ఉండొచ్చు ఆలోచన చేసుకోండి. సో ఈవిడ అబద్ధాలు చెప్తుంది అన్నమాట అంతే. అక్కడ పాస్టర్ గారు గొప్పతనం చెప్పాలి కదా, అక్కడ మత మార్చిన గొర్రెలని మొత్తం పాస్టర్ కనెక్ట్ చేయాలి కదా దశమ భాగం కోసము. సో అంత మంచివారని ఆయన గురించి పొగడమని వాడు చెప్పింటాడు పాస్టర్, ఇవాడు పొగుడుతుంది సరేనా. సో మళ్ళీ ఏమంటుంది, 10 రోజుల పాటు ఇవి టెస్ట్ మనీ రోజులు చెప్పడానికి వచ్చింది, ఎప్పుడు 11వ తారీఖు వచ్చిందని చెప్పింది కదా. 10 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఏం చేసింది, 10 రోజుల పాటు మీకు ఊర్లో టెస్ట్ మనీ చెప్తుంది అందరికీ. ఇక్కడ ఆలోచించండి ప్రేక్షకులు, గొర్రెలు చాలా బాగా ఆలోచించండి. 11వ తారీఖు ఈవిడ వచ్చాపంటే ఆ ఊరికి పిలిపించారు పాస్టర్లు. ఎవరిని నాటకాలు వేసే వాళ్ళని ఊరు పిలిపిస్తారు. వచ్చిన వాళ్ళు 1 రోజులు ఉంటారు, వాళ్ళ నాటకాలు ఏమైనా చేసిందో వెళ్ళిపోతారు, అవునా లేదా. ఇప్పుడు 10 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు, అది అర్థం కాలే నాకు. అవునా, 10 రోజుల పాటు పెట్టుకున్నారంటే మళ్ళీ ఏదో లోపల సమాచారం ఉంటుంది. సమాచారం అంటే ఏం లేదండి, ఆవిడ ట్రైనింగ్ వెళ్ళాలి కదా 10 రోజుల పాటు. ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, పబ్లిక్ అంతా వెధవలను చేసి మతం మార్చాలి, పాస్టర్ గారికి దశమ భాగాలు ఇవ్వాలి. సో ఈ ప్లాన్ అంతా మాట్లాడుకునే కోసం 10 days పట్టుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ మనీ చెప్పి 1 రోజే, అవునా. సో విచారం చేయండి, బెడ్రూమ్ వాళ్ళకి ఈవిడికి ఇచ్చి బయట పడుకున్నంత అమ్మగారు, మళ్ళీ అయ్యగారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. ఆలోచించండి. సో ప్రేక్షకులు, ఈ టెస్ట్ మనీ రోజు ఇంత కామెడీ ఉంటుందంటే ముందు ఈస్టర్ రాణి ఈవిడ ఎట్లా ఉందంటే వెంకట దెబ్బ ఈస్టర్ రాణి అబ్బా అట్లా ఉంటుంది. చూడండి, చెప్పమ్మా. ఇలాంటి దైవ సేవకుల్ని నేను ఎక్కడ కూడా చూడలేదండి, ఎక్కడ కూడా చూడలేదు. మరి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళ పిల్లలాగే చూసుకుంటారు కానీ వేరే డిఫరెంట్ గా చూడరు. ఇలాంటి ప్రేమను నేను యేసయ్య ప్రేమ తర్వాత నేను పాస్టర్ వాళ్ళ ఇంట్లోనే నేను చూశాను, అది పొందుకున్నాను. మళ్ళీ వాళ్ళ ద్వారా మేము అనేకమైనవి నేర్చుకుంటున్నామండి. మరి నేను ఎంతగానో పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఏమిచ్చినా మేము వాళ్ళ రుణాన్ని అయితే తీర్చుకోలేమండి. మరి నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం చెప్తానండి. చెప్పమ్మా, తొందరగా చెప్పు. ఈస్టర్ రాణి, నీ సాక్ష్యం కోసమే ఏడు చేస్తున్నారు అందరు ఇక్కడ. ఏమి రిబ్కా అక్కని మించిపోయావు అక్క నువ్వు. చాలా కామెడీ ఉంటుంది ప్రేక్షకులు, మీరు విన్నారంటే మనం మూర్చిపోకండి. మూర్చిపోతారు ఇప్పుడు చెప్పేది వింటే. ఎక్కడ వైద్య శాస్త్రంలో ఎక్కడ లేనిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు కదా. సో అలా ఉంటుంది ఈవిడ సాక్ష్యము. సో విని మీరందరూ దీన్ని ఎన్క్వైరీ చేయండి, ఈ దొంగను పట్టండి. ఎందుకంటే ఈవిడ చెప్పిన సాక్ష్యము ఆ గాంధీనగర్ హాస్పిటల్లో ఎక్కడా జరగలేదనేసి తెలుసు, కొందరు గాలించారు. సో మీరు అందరూ గొర్రెలు, అక్కడికి వచ్చిన గొర్రెలు, మీరు కూడా ఆవిడ చెప్పిన హాస్పిటల్ అన్ని గాలించిన తర్వాత ఆవిడ ఎక్కడున్నా అక్కడ పిలిపించుకొని చెప్పుతో కొట్టి పంపించండి, సరేనా. చెప్పక మేము మహమ్మదీయులం అండి, మేము ముస్లిమ్స్, మాది సూర్యాపేట. మేము సూర్యాపేట ప్రాంతంలో ఉండే వాళ్ళము. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఈవిడని చెప్పింది ఎవరు, ఈస్టర్ రాణి ఏం చెప్పింది, మేము మహమ్మదీయులం అని చెప్పింది. అవునా, ఆవిడ ముస్లిం అని ఆవిడ చెప్పింది. అవునా కదా. సూర్యాపేటలో ఉంటుందంటే కూడా హైదరాబాద్ లో, బాగా గమనించండి. సో ఈవిడ గురించి ఎంక్వైరీ చేయండి సూర్యాపేటలో. ఇంకా గాంధీ హాస్పిటల్ ఇంకా చాలా విచిత్రమైన సాక్ష్యం చెప్తుంది కూడా. తర్వాత చెప్తాను నేను. అక్క తీరుస్తాం కదా, రా అక్క, చెప్పక్క. అమ్మా నాన్న 5 మంది పిల్లలు.
2 అబ్బాయిలు 3 అమ్మాయిలు మా కుటుంబం అది. మా అమ్మగారికి ఒక అక్క ఉంటది, ఇంకెవరు లేరు, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. మరి మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవాళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడే అమ్మమ్మ చనిపోయింది, నాన్న చనిపోయిండు. కానీ ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవించామండి. మేము చిన్నప్పటి నుంచి శ్రమల గుండా మేము ప్రయాణం చేస్తున్నాము. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మేము ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తుందండి. ముస్లిమ్స్ ఎలా ఉంటారో తెలుసా అండి? బుర్కా వేసుకుంది బయటికి రారు, ఖురాన్ చదవాలి. మరి రోజాలు ఏంటి, రంజాన్ వచ్చిందంటే 30 రోజులు ఉపవాసాలు చేస్తారండి, గడప దాటి బయటికి వెళ్ళరు. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు మరి ఒక నజీమున్నిసా అని నన్ను మరి ఒక ఎస్తేర్ లాగా నిలబెట్టాడండి. ఇంట్లో అందరూ నన్ను ముద్దుగా చాందిని అని పిలుచుకునేవారు. అలాంటి వంశము, అలాంటి కుటుంబంలో నుంచి, బుర్కా వేసుకొని బయటికి వెళ్ళని కుటుంబంలో నుంచి మరి మీ అందరి ముందు దేవుడు నన్ను ఒక సజీవమైన సాక్షిగా నిలబెట్టాడు. మరి అందుని బట్టి నా దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. మాకైతే అసలు ఏమీ తెలియదు. ఏంటి వేరే దేవుళ్ళు అన్నది మాకు అసలు తెలియదు. మేము ఆరాధించేది ఒక అల్లాని మాత్రమే. ఆ విధంగా మేము నిష్ఠగా ఉండేవాళ్ళం అండి మా కుటుంబంలో. కానీ మా నాన్నగారు చనిపోయాక మాకు అనేకమైన ఇబ్బందులు వచ్చాయండి. మరి చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళండి. మా బ్రదర్స్ కూడా పనిచేసేవాళ్ళు. మా అక్క బట్టలు కుట్టేది, నేను హెమ్మింగ్లు చేసేదాన్ని, మా అమ్మ ఇంట్లో ఉండేది. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మేము కష్టాలు అనుభవించాము. మా నాన్నగారు చనిపోయాక మాకు కష్టాలలోనే మా జీవితం గడిచిపోయింది. మరి 2005వ సంవత్సరంలో అండి, నేను చిన్నగా ఉన్నాను, 13-14 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఎక్కువ గొంతులో నొప్పి వచ్చేదండి. గొంతులో నొప్పి వస్తే మా మమ్మీ ఏం చేసేది, ఎవరమైనా కడుపులో నొప్పి, ఏదైనా నొప్పి వచ్చిందంటే మెడికల్ నుంచి టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తారు. మా మమ్మీ కూడా నాకు అలాగే మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేది. ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా నొప్పి తగ్గేది కాదండి. నాకు విపరీతమైన నొప్పి వచ్చేది. నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది, జుట్టు మొత్తం ఊడిపోయింది, చాలా బక్కగా అయిపోయాను, వామిటింగ్స్ చేసుకునేదాన్నండి. మరి ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయ్యేది నాకు. అలాంటప్పుడు మా మమ్మీ వాళ్ళకి పక్కింటి వాళ్ళు చెప్పేవాళ్ళు, అమ్మ ఒక్కసారైనా హాస్పిటల్లో చూపించమ్మా మీ అమ్మాయికి ఈ విధంగా అయిపోయిందంటే. ఎందుకు మా మమ్మీ చూపించలేదంటే మా దగ్గర డబ్బులు ఉండేవి కాదండి. సరే అని చెప్పి మా మమ్మీ, వామిటింగ్స్ అయిపోయేది, నేను ఏదే భోజనం చేసినా కూడా మళ్ళీ వామిటింగ్స్ అవుతుంటే అప్పుడు మా మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళిందండి, సూర్యాపేటలోనే. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 2005వ సంవత్సరంలో అంత స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎక్కడ కూడా లేరనమాట. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈవిడ సాక్ష్యం చెప్తుంటే సెంటర్ లో మధ్యలో ఏదో మర్చిపోయింది. అక్కడ వెనకకు వచ్చిన పాస్టర్ ఆవిడకి చెప్పేస్తున్నాడు అనమాట. విన్నారు కదా. సో ఈవిడ ఆ పాస్టర్ చెప్తుంటే సైలెంట్ అయింది. ఆయన ఏం చెప్పి విన్న తర్వాత మళ్ళీ ఏం చెప్తుంది, 2005 సంవత్సరంలో అంత స్పెషల్ డాక్టర్ లేరంట. నమ్ముతారా మళ్ళీ ప్రేక్షకులు? ఓహో గొర్రెలు నమ్ముతారులే కానీ 2005లో స్పెషలిస్ట్ డాక్టర్ లేరంటే ఈవిడ ఎప్పుడు చెప్తుంది? 2005 చెప్తుందా? 1000 సంవత్సరాలు 5 చెప్తుందా? ఆలోచించండి. 2005లో స్పెషలిస్ట్ డాక్టర్ లేరా? స్పెషలిస్టులు ఎందుకు లేరమ్మా? సూర్యాపేట, హైదరాబాద్ ప్రతి ఊర్లో స్పెషల్ డాక్టర్ ఉండరు. ఏం అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గు రాదమ్మా. సో అది ప్రేక్షకులు విన్నారు కదా. అక్క ముస్లిం అంట, మహమ్మద్ కట్టినట్టుగా ప్రేమ ఉండేవారంట, వాళ్ళు అల్లాని తప్ప వేరే వాళ్ళని పూజించారంట, వేరే దేవుడు వాళ్ళకి తెలియదంట. మళ్ళీ యేసయ్య ఎలా తెలిసాడు వీళ్ళకి? అవునా కదా. ఇప్పుడు అల్లా తప్ప వేరే దేవుడు తెలియదు, మళ్ళీ యేసయ్య ఎలా తెలిసింది వీడికి? ఈవిడికి యేసయ్య గురించి ఎవరు చెప్పారు కదా. సో ముందు సాక్ష్యం అదర్సు మన కౌంటరు అబ్బో మళ్ళీ నవ్వి చావాల్సిందే మీరు. సో ప్రేక్షకులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా వీడియో కౌంటర్ చేద్దాం. సో ఈ 2 గంటల టెస్ట్ మనీ రోజుల్లో కనీసమైన 10-15 వీడియోలు చేసి మీకు అందిస్తాను ఎపిసోడ్గా.
చూస్తూనే ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. సో ఇలాంటి మత మార్పిడి మాఫియా అబద్ధాలు నాటకాలు వేసి ఊరూరు తిరిగి తమ సాక్ష్యాలు చెప్పి హిందువులు మతం మార్చడం ఇది పెద్ద టార్గెట్ మిషన్. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకవాడు యేసు అనేవాడు ఉంటే అవునా, ఈవిడకి యేసు కనబడి మంచి చేసి ఈవిడని ఊరు తిప్పడం ఎందుకు? ప్రతి మనిషికి యేసు కనబడితే అయిపోయింది కదా. ఏం పని చేశాడు యేసు? ఏం పని ఉండదు దానికి. ఈవిడకి కనిపించాడు. ఎంతో మంది హాస్పిటల్లో రోగులు ఉన్నారు. అందరికి కనిపించి అందరిని ఏం చేశారు? అందరూ హాస్పిటల్ బయటికి తీసుకొని చెప్పంటే మొత్తం జనంలో క్రైస్తవులు నమ్ముతారు కదా. ఈవిడ ఒక్కడికే కనపడి ఈవిడ ఒక్కడికే మిరాకిల్ చేసేటే దేవుడు ఎలా అవుతాడమ్మా? హాస్పిటల్ ఎంతో మంది రోగులు ఉన్నాడు. యేసు అక్కడ ప్రత్యక్షమైకేసి ప్రతి హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యి అందరూ రోగుల్ని చెయ్యి ఆడించి రోగాలన్నీ మాయం కలుగును గాక అంటే మాయం కావ రోగాలందరికీ. మళ్ళీ ఆ పని చేయమని చెప్పాక ఈస్టర్ రాణి అందరికీ ప్రతి ఒక్క హాస్పిటల్ తిరగని చెప్పి యేసుని ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్న పడిన రోగులు, క్యాన్సర్ రోగులు, హార్ట్ అటాక్ రోగులు, ఏమక్క చాలా రోగాలతో హాస్పిటల్ నిండిపోయిన ప్రతి స్టేట్ లో. సో ప్రతి హాస్పిటల్కి మీ యేసు దర్శనం ఇచ్చి హాస్పిటల్ అందరిగా నేను యేసు కోసం వచ్చాను, మిమ్మల్ందరినీ నేను కాపాడుతున్నాను అని చెప్పేసి చెయ్యి ఆడించుకేసి చెయ్యి చూపించి అన్ని రోగాలు మాయమవును గాక, అందరూ లేచి రామను గాక అంటే అందరూ లేచి వచ్చాపంటే అక్కడ ఉన్న డాక్టర్లు, రోగులు అందరూ పరిశాతారు కదా. ప్రపంచానికి తెలిసింది కదా. మీరు ఏంటి ఒక్కరిగా కనబడి మీరు వచ్చి అందరు టెస్ట్ మని చెప్పేసి ప్రతి ఊరు తిరిగి యేసుక్రీస్తుని ప్రచారం చేయడం ఏంటి? ఎంత అసహ్యంగా ఉంది తెలుసా? మీ జీవితాలకి నా డాష్. సో ప్రేక్షకులు అదండి ఈ కామెడీ స్టోరీ. ఇంకా ముందు చూడాలంటే 15 ఎపిసోడ్లుగా ఈవిడ టెస్ట్ మనీ రోల్ని చేస్తాను ఎన్కౌంటర్ వీడియో. సో అప్పటి వరకు చూసుకుంటే భారత్ శ్రీ ఛానల్. నేను మీ వెంకట్. మరొక వీడియో కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.